రెండు తెలుగు రాష్ట్రాలల్లో వర్షాలు వస్తా ఉన్నాయి. మొత్తం మునిగిపోతుంది. రాజకీయ నాయకులంతా కూడా బురద మీద రాజకీయాలు, ఇక చనిపోయినటువంటి శవాల మీద రాజకీయాలు, విని మీద పేలాలు వెళ్ళినట్టు వీళ్ళు ఇప్పుడు ఈ పనులు చేస్తున్నారు. అసలు ఎంత దరిద్రంగా తయారైన అంటే రాజకీయ నాయకుల ముచ్చట్లు. నువ్వు 4 లక్షలు ఇచ్చినావంటే చచ్చిపోయినోడికి నేను 5 లక్షలు ఇచ్చిన. అక్కడ కూడా రాజకీయం చూపిస్తున్నారు చూడండి. వీళ్ళే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో అంతకు ముందు వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఏ వరదలు వచ్చినప్పుడేమో 25 లక్షలు ఇవ్వాలి. ఆ రేజేమో 5 లక్షలే సరిపోతాయి, 5 లక్షలు ఇవ్వగలుగుతాం అని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఇవ్వాలేమో 25 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఆ రోజేమో 25 లక్షలు ఇవ్వన్నారు. ఇలా వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి 5 లక్షలు. మరి వీళ్ళు ఎందుకు 25 లక్షలు ఇవ్వలేకపోతున్నారు? గతంలో డిమాండ్ చేశారు కదా వీళ్ళు. గతంలో డిమాండ్ చేశారు. ఇక మొత్తం ఎట్లున్నదంటే దరిద్రపు కొట్టు రాజకీయాలు ఉన్నాయి. ఈ ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఖమ్మం మొత్తం కూడా ఒక పక్క మునిగిపోతుంది. 3 మంత్రులు ఉన్నారు ఆ జిల్లాకి. వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఫస్ట్ తినడానికి తిండి లేదు, అసలు వండుకోవడానికి లేదు. ఆ గ్యాస్ మొత్తం అది ఖరాబ్ అయిపోయింది, వస్తువులని ఖరాబ్ అయిపోయి మునిగిపోయి కదా. ఇక వీళ్ళంతా ఎగేసుకుని అడిగి పోతారు ఖమ్మానికి. ఒక్కసారి ఇది ప్లే చేయండి. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఇక ఇది ముచ్చట చూసారు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తాడు, ఇదే ముఖ్యమంత్రి గారు ఆడిగిపోతాడు, ఇదే హరీష్ రావు ఆడిగిపోతాడు, కేటీఆర్ ఆడిగిపోతాడు. వీళ్ళంతా ఓట్ల కోసం రాజకీయాలు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. రాజకీయ నాయకులందరినీ కూడా చిత్తశుద్ధి ఉందా మీకేమన్నా? అరే మునిగిపోయారా నాయన, వాళ్ళకి అసలు తినటానికి వండుకోవడానికి ఏం మిగిలిలేవు, ఉన్న కట్టుబట్టలే ఉన్నాయి. నీరంతా లోపలికి వచ్చేసి ఇంకా విషయం ఏంటంటే మునిగిపోయిన ప్రాంతంలో విష జంతువులు వస్తున్నాయంట నీళ్ళల్లో. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అన్ని మేమేం చేస్తాం నువ్వేం చేస్తామంటావు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని మేమేం చేస్తాం నువ్వేం చేస్తాం. అంత దయానక స్థితిలో కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారంటే ఏమనాలి? ఇక అట్లా పరిస్థితి ఉన్నది. ఇగో ఈ రకంగా ఒకసారి మళ్ళీ ఇంకా ఇది మళ్ళీ ప్లే చేయండి. ఇక ఇట్లా సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తా ఉన్నాయి. ఇగో ఈ రకంగా ఉంది దేశం మొత్తం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఈ వర్షాల కారణంగా పొంగి పొల్లుతున్న నదులు, కాలువలు, రోడ్లు మొత్తం జలమయం అవ్వడంతో స్తంభించిన. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. పరిస్థితి ఏమో ఇలా ఉంది. ఎట్లుంది పరిస్థితి మొత్తం యాడికి బస్తు. ప్లే చేయండి. చూడండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీళ్ళు రాజకీయాలు అలాంటివి చేస్తారు. చూడండి ఆదుకోవాల్సింది పోయి రాజకీయాలు చేసుకుంటా, సొల్లు ముచ్చట్లు చెప్పుకుంటా. అసలు వీళ్ళు మరి దారుణంగా అంటే దారుణంగా. ప్రజలు ఫస్ట్ ఆలోచించాలి దయచేసి. ఓట్లు వేసేటటువంటి ప్రజలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏంది ఈ చిల్లర రాజకీయాలు ఏంది, బురద రాజకీయాలు ఏంది? అరే ఆదుకోవాలి, చేతనైతే సాయం చేయాలి, లేకపోతే సపోర్ట్ గా నిలబడాలి. రెచ్చగొట్టడం, వీళ్ళు రెచ్చగొట్టి అక్కడ కూడా రాజకీయ ఆపదలు వచ్చి రెచ్చగొట్టడం. ఇక చూడండి మొత్తం ఇల్లు కాలువలు మొత్తం మునిగిపోతుంటే చూడండి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూసిర్రా. పైగా ఖమ్మం జిల్లా 3 మంత్రులు సిగ్గుపడాలి. 3 మంత్రులు ఉన్నారు. ఎందుకు మేము వీళ్ళ 3 మంత్రులు గెలిపించింది? ఇంకోటి ఏమైంది తెలుసా, ఈ రోజు హరీష్ రావు పోయాడు. సరే ప్రతిపక్షంలో ఉన్నాడా లేకపోతే ఇక ఎటున్నాడు ఏంది అనేది పక్కగా పెడితే వాళ్ళు కూడా పోయిర్రు. వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆ తర్వాత ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోయి నిత్యావసర సరుకులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దాడి ఆ పాడి కౌశిక్ రెడ్డి కూడా తగిలింది. దాడి చేస్తే మరి ఇదంతా ఎందుకు? ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇదంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎవరు చేయరు, అధికార పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి. మరి అంతకు ముందు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిరిగితే చేసిరా? ఇగో ఈ చిల్లర రాజకీయాలు దయచేసి బంద్ చేయాలి. ప్రజలకి ఎవరైతే సేవ చేస్తుందో సేవలు చేసుకోవాలి, ఎవరి చేతనైనంత వాడు చేసుకుంటారు. కానీ మళ్ళొకసారి అడుగుతా ఉన్నాం, ఖమ్మం ప్రజలకి కూడా సూటిగా చెప్తా ఉన్నాం, ఇగో మీరు ఇలా ఆపదలో ఉన్నారు, ఈ రాజకీయాలు వీళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్? 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అసలు మీకోసం? ఈ వరదలు వచ్చిన తర్వాత ఏం చేశారు? వరదలు రాకంటే ముందు చర్యలు ఏం తీసుకున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? నిజంగా ఎవరు సహాయపడుతున్నారు ఏంటిది అనేది మీరే ఆలోచన చేసుకోండి. అంతేగాని ఇక వచ్చిన నాయకుల్ని ఆ పార్టీ వాళ్ళని వీళ్ళు దాడి చేద్దాం, ఈ పార్టీ వాళ్ళు
దాడి చేయడం సమంజసం కాదు. ఇప్పుడు ఇది హరీష్ రావు మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం తెచ్చి పెడతారు. నష్టం పెడుతున్నాం. ఇవాళ మొత్తం మీడియా ఛానల్ మొత్తం చూపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారని చూపిస్తుంటే ఇగో ఈ పరిస్థితులకు స్పందించాలి ఎవరైనా సరే. మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి అసలు ప్రజలు నాలా ఈ ఇబ్బందులు పడతాంటే చూడండి, నడవడానికి ఇబ్బంది. ఇలాంటి చోట్ల రాజకీయం చేస్తారండి, ఏమనాలి వీళ్ళని? ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండే, ఇప్పుడు ఏమైపోయి అసలు చెత్త రాజకీయాలు తయారైపోయినాయి. ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ అసలు బీజేపీ వాళ్ళు ఆడున్నారండి. బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆడున్నారు. అసలు బీజేపీ వాళ్ళు నిద్రపోతుర్రా? మీకు వద్దా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం అవసరం లేదా? కేవలం మీకు ఎంపీ సీట్లు మాత్రమే కావాలి, ఎమ్మెల్యేల సీట్లు. ఇక వాళ్ళకి సీట్లు కావాలి అంతే. ఏదన్నా వస్తే ఇక మళ్ళీ వాళ్ళని అనకూడదు, కానీ మతపరమైన రాజకీయాలు వస్తే మాత్రానికి మొత్తం తీసుకుపోయి ఆడుంటారు, ఆడ కూర్చుంటారు. కానీ మరి ఇలాంటి పరిస్థితులు కూడా ఉండాలి కదా. విపత్కర పరిస్థితులు ఆదుకోవాలి. మోడీ గారు ఇప్పటివరకు స్పందించలేదు తెలంగాణ మీద. మోడీ గారు స్పందించిన పక్కగా పెడితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు కేంద్ర మంత్రి. ఇంత మంది ఉండి కూడా మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మరిగా రాజకీయాలు మాత్రానికి బంద్ పెట్టాలి. ప్రజల గురించి వాళ్ళ క్షేమం గురించి వాళ్ళని మనం సురక్షితంగా వాళ్ళని కాపాడుకోవాలి. అని జరిగినటువంటి నష్టానికి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. కానీ ఈ చిల్లర రాజకీయాలన్నీ కూడా బంద్ చేస్తే మంచిదని చెప్పి కూడా మరి ప్రజలు చెప్తున్నారు, మనం చెప్తాం. ప్రజల తరపున మాట్లాడుతారు, ప్రజలే చెప్తా ఉన్నారు ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి ఆయన అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ పక్క రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు మొత్తం అందరు ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలిస్తున్నాడు. ఇక్కడ ఒక్క ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడికి చంద్రబాబు నాయుడు చూసుకుని వాళ్ళకి పైకి వెళ్ళి గాలిలోనే ఫుడ్ అందిస్తా ఉన్నారు. డ్రోన్లతోటి ఫుడ్ అందిస్తున్నారు వాళ్ళకి. ఆడ చాలా కొద్దిగా పరిస్థితులు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం మంచిగానే పనిచేస్తుంది. మరి ఇక్కడ ఏమైతుందో అర్థం కాని పరిస్థితి. ఏదో నామమాత్రంగా పోతున్నారు. ఉన్నాం కదా అని ఉన్నాం, వెళ్తున్నాం కదా అని వెళ్తున్నాం, అంతే గంతే. ఇగో ఇవన్నీ దయచేసి మరి రాజకీయ నాయకులు మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నారు. ప్రజలంతా కూడా ఇవన్నీ ఆలోచించండి. కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ఎవరు రియాక్ట్ అవుతా ఉన్నారు అనేది కూడా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. ఇగో ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రేపు పొద్దుట మీరు ఓటేసే ముందు ఆలోచించండి. అప్పుడు చైతన్యం తీసుకురావాలి, అప్పుడు చెప్పాలి. ఇవన్నీ గుర్తు చేసుకుని అప్పుడు చెప్తే గానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేసేటటువంటి ప్రయత్నం అయితే ఉంటది. కాబట్టి జరిగిన దేన్ని కూడా మర్చిపోకుండా రేపు పొద్దుగాల ఓటేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం.